అహల్యని ఇంకా డెన్లో బంధిస్తాడు కదా బులిబాబు. ఇంకా అహల్య బోరున ఏడుస్తూ, ప్లీజ్ బుల్లబ్బాయ్ నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అహల్య ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా బుల్లబ్బాయ్, అసలు నిన్ను ఎత్తుకొచ్చింది నిన్ను వదిలేయడానికి కాదు కదా బంగారం, నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసరికి ఒక్కసారిగా అహల్య షాక్ అవుతుంది. ఏంటి బుల్లబ్బాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్తే, అవును నిన్ను పెళ్లి చేసుకుందామనే కదా నేను ఎత్తుకొచ్చింది అని చెప్పేసి ఇంకా రౌడీ వాళ్ళకైతే ఇంకా పెళ్ళికి ఆ తాళి తీసుకొని రమ్మని చెప్తాడు. ఇంతలో ఇంకా వాళ్ళు పురోహితుడిని అలాగే తాళిని దండల్ని తీసుకొని ఇంకా రౌడీ వాళ్ళైతే వస్తారు. వచ్చేసరికి ఏంట్రా ఇంత ఆలస్యమైంది అంటే, ఇంకా పురోహితుడిని అదే పంతుల్ని తీసుకొని రావడానికి లేట్ అయింది అన్నయ్య అని చెప్తే, సరే అని చెప్పేసి ఇంకా తాళి అయితే తీసుకుంటాడు. తీసుకొని ఇంకా మనకి పెళ్ళైపోతుంది అమ్మి అని చెప్పేసి అతనైతే ఇంకా తాళి పట్టుకొని అహల్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మంత్రాలు చదువుతూ ఇంకా తన చేతిలో ఇంకా దండలు పట్టుకొని ఇంకా రౌడీ వాళ్ళైతే రెడీ ఉంటారు. ఇంకా గౌతమ్ అయితే వెతుకుతూ ఇంకా కారులో వెతుకుతూ ఉంటాడు. ఇంకా గౌతమ్ ఎలా కాపాడతాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.